చపాక్లో శుభ్మన్ గిల్ దుమ్మురేపాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. బంగ్లాదేశ్ పై ఆరంభం నుంచే శుభ్మన్ కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. నిలకడగా పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ వ్యూహాలను తిప్పికొట్టాడు. సహచరులతో కలిసి క్రీజ్ లో రెచ్చిపోయాడు. 79 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. భారత ఆధిక్యాన్ని పెంచేశాడు. చూస్తుండగానే సెంచరీ పూర్తి చేశాడు. 161 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. టీమిండియా ఆధిక్యాన్ని 500 పరుగులు దాటించాడు. మొత్తం 176 బంతులు ఎదుర్కొన్నాడు. 119 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. 67.61 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ తో పోల్చితే సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ యావరేజ్ బెటర్ గా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన శుభ్మన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడిన తీరు మాత్రం అభిమానులను ఫిదా చేస్తోంది. మ్యాచ్ పరిస్థితులను బట్టి గిల్ ఆడేశాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర 1500 పరుగుల క్లబ్ లో చేరాడు. తన 26వ టెస్ట్ లోనే ఈ ఘనతను అందుకున్నాడు. 2022 నుంచి అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని దాటేశాడు. 2022 నుంచి బాబర్ ఆజం 11 సెంచరీలు కొట్టాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ కూడా 11 సెంచరీలే సాధించాడు. విరాట్ కోహ్లీ 10 సెంచరీలు పూర్తి చేశాడు. ఇప్పుడు వీళ్లను శుభ్మన్ దాటేశాడు. 2022 నుంచి ఇప్పటి వరకు 12 అంతర్జాతీయ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఒక్క సంవత్సరమే 13 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు కొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 9 సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా ఉన్నాడు. అయితే రోహిత్ తర్వాతి స్థానంలో శుభ్మన్ గిల్ నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో 5 సెంచరీలు కొట్టాడు. చివరి 8 ఇన్నింగ్స్ల్లో శుభ్మన్ గిల్ 3 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒక మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్ లో ఇప్పటి వరకు 5 సెంచరీలు సాధించాడు. 2022లో బంగ్లాదేశ్ పై తొలి సెంచరీని సాధించాడు. బంగ్లాదేశ్ లోనే 3 అంకెల మార్కును టచ్ చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పైన శతకం బాదాడు. 128 పరుగులు చేశాడు. టెస్ట్ కెరీర్ లో గిల్ కు ఇదే అత్యధిక స్కోర్. ఈ ఏడాది విశాఖపట్నంలో ఇంగ్లాండ్ పై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ధర్మశాలలోనూ శతకం కొట్టాడు. విశాఖలో 104, ధర్మశాలలో 110 పరుగులు చేశాడు. తాజాగా చపాక్ లో 119 పరుగులు సాధించాడు. మొత్తానికి కివీస్ ఆసీస్ తో కీలక సిరీస్లకు ముందు గిల్ ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫ్యూచర్ కెప్టెన్స్ రేస్ లో దూసుకుపోయేందుకు కరెక్ట్ టైంలో శతకం సాధించాడని అంటున్నారు.